హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో డిఆర్డిఓ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. డిఫెన్స్ రీసెర్చ్ నుంచి అయితే వచ్చింది. ఇదైతే వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది ఫ్రెండ్స్, వేకెన్సీస్ అనేవి. సో దీనికి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో ఈ వీడియోని క్లియర్గా చూసినట్లయితే మీకు కూడా ఇన్ఫర్మేషన్ అని తెలుస్తుంది. వెంటనే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో అప్డేటెడ్గా అయితే వీడియోలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి చెక్ చేసుకోండి. చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఎయిర్పోర్ట్స్ నుంచి అయితే జాబ్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ హౌ టు అప్లై ఎలా చెప్పానో నేను క్లియర్గా అయితే చెప్పాను, క్లియర్గా చూడండి. అలాగే వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ప్రభుత్వ స్కూల్స్లో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. గ్రూప్ సి జాబ్స్ అయితే ఉన్నాయి. యానిమల్ హస్బెండరీ రిక్రూట్మెంట్ అయితే ఉంది. ఇలా చాలా రకాలుగా ఏపీ సెట్ ఎగ్జామ్ పేపర్ 1 అయితే ఉంది ఫ్రెండ్స్. క్వశ్చన్స్ అనేవి అయితే ఉన్నాయి. సో ఇలా చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని మాకైతే తెలియచేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతాయి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే వెంటనే తెలియజేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఈ అప్డేట్స్ అనేది మీకైతే చాలా ఉపయోగపడతాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. ఇప్పుడైతే వచ్చేసి నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే చూసేద్దాము, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరెవరు అప్లై చేయాలో అనేసి. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డిఆర్డిఓ నుంచి అయితే వచ్చింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ. ఇది ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో ఉంది. మీకు పోస్టింగ్ కూడా ఎన్ఎస్టిఎల్ నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ విశాఖపట్నంలోనే ఉంటుంది. ఇది డిఆర్డిఓ ఆధ్వర్యంలో నడుస్తుంది. దీంట్లో ఏం పడ్డాయంటే, అండ్ నేను సుత్తి లేకుండా క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, అప్రెంటైజెస్ అయితే పడ్డాయి. ఈ అప్రెంటైజెస్ ఎవరికైతే ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళు క్లియర్గా వీడియోని చివరి వరకు చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ తెలుస్తుంది. లేదు మాకు ఇది ఉపయోగపడదు అనుకుంటే జస్ట్ స్కిప్ అండ్ గో హెడ్. సో మీరైతే ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్ డిప్లొమా ఐటీఐకి సంబంధించిన అప్రెంటైజ్ గురించి చెప్పబోతున్నాను. పాస్ అవుట్స్ ఇయర్ అయితే 2022, 2023, 2024 3 ఇయర్స్కి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. 3 ఇయర్స్ పాస్ అవుట్స్కి అయితే ఇచ్చారు. ఫ్రమ్ ఇండియన్ నేషనల్ నుంచి అయితే అప్లై అయితే చేసుకోవాలి. 1 ఇయర్ ఉంటుందని క్లియర్గా చెప్పారు. 2024 to 2025కి గాను బీటెక్, బిఈ గ్రాడ్యుయేట్ అప్రెంటైజెస్, మెకానికల్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్ట్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 9 వేకెన్సీస్, 9,000 స్టైపెండ్ ఇస్తారు. టెక్నీషియన్ అయితే వచ్చేసి కంప్యూటర్ సైన్స్ డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈఈఈ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, కెమికల్ వాళ్ళు, డిసిసిపి వాళ్ళు టోటల్ 11 ఉన్నాయి. 8,000 స్టైపెండ్ అయితే ఇస్తారు. ఐటీఐ ట్రేడ్ అప్రెంటైజెస్, ఫోటోగ్రాఫర్, డిజిటల్ ఫోటోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్, ఫిట్టర్, డీజిల్ మోటార్ మెకానిక్, ఇవన్నీ కలిపి 9 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 29 అయితే ఉన్నాయి. యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్ ప్రకారం స్టైపెండ్ అయితే ఇస్తారు ఐటీఐ వాళ్ళకి అని క్లియర్గా చెప్పారు. సో ఈ పొజిషన్స్కి ఎలా అప్లై చేయాలంటే లాస్ట్ డేట్ 15 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్. సో 28th రోజున అయితే పబ్లిష్ అయితే అయింది. సో ఆల్మోస్ట్ May 10th అరౌండ్ అలా అయితే ఉంది. ఈ లోపల అప్లై చేయాలి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్లో ఎవరైతే బీఈ, బీటెక్, డిప్లొమా క్యాండిడేట్స్ నాట్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని నాట్స్ 2.0లో ఉండాలి. అదే ఐటీఐ క్యాండిడేట్స్ apprenticeshipindia.government.inలో రిజిస్టర్ చేసుకుని అయితే ఉండాలి. రెగ్యులర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 2022, 2023, 2024 పాస్ అవుట్స్ అని క్లియర్గా చెప్పారు కదా. క్యాండిడేట్స్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. అలాగే మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఇక్కడ క్యాండిడేట్ షుడ్ నాట్ బి లెస్ దెన్ 18 years అయితే ఉండాలి. సో దట్ టెన్యూర్ ఆఫ్ అప్రెంటైషిప్స్ 12 months. నేను ఆల్రెడీ చెప్పాను కదా, 1 year అయితే ఇస్తున్నారు యాజ్ పర్ ద నామ్స్ ప్రకారం. ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ చూడండి. క్యాండిడేట్ అడ్వైజ్ టు ఎనేబుల్ ద డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్. సో ఇది మీకు ఆధార్ కార్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, అకౌంట్ది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఎనెక్సర్ ఏలో అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఇచ్చారు. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్, మదర్స్, స్పౌస్ నేము, నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ సబ్జెక్ట్, అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉంది, అతికిచ్చండి. నెక్స్ట్ అయితే వచ్చేసి వెదర్ యువర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కింద అయితే వస్తారా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, 10th class నుంచి అన్వర్డ్స్ రాయాలి. ఏ సబ్జెక్ట్లో స్పెషలైజేషన్, ఏ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ డివిజన్, ఏ ఇన్స్టిట్యూషన్ బోర్డు నుంచి కంప్లీట్ చేస్తారు, ఎక్స్పీరియన్స్, ఏ పొజిషన్, ఏ ఎంప్లాయ్, ఎక్కడి నుంచి ఎక్కడ చేస్తారు, ఎంత అమౌంట్ పే వచ్చింది.
సో ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఐడి అయితే వచ్చేసి nats.educationalgovernment.in అండ్ www.apprenticeshipindia.government.in. సో వీటిలో అయితే రిజిస్టర్ చేసుకోవాలి. ఐటీఐ వాళ్ళు ఇందులో, డిప్లొమా అండ్ బీటెక్ వాళ్ళు ఇందులో న్యాట్స్లో చేసుకోవాలి. సో ఇక్కడ హౌ టు అప్లై అయితే చూద్దాము. సో ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి మీరు ఏం చేయాలంటే ఎలిజిబిలిటీ, మీరు ముందు ఎలిజిబిలిటీ అయితే మాత్రం ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసేసి మళ్ళీ స్కాన్ చేసి, ఆ స్కాన్ చేసింది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, admin2. సో ఇక్కడ హౌ టు అప్లై 2 సెకండ్ బాక్స్లో ఉంది ఫ్రెండ్స్. admin2.depт.nstl@government.in మెయిల్ చేస్తే సరిపోతుంది. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఫిల్ ద కరెక్ట్ డీటెయిల్స్. సో అన్ని అనెక్సర్ ఏలో ఇచ్చిన అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా అప్లోడ్ అయితే చేయాలి. స్కానర్డ్ కాపీస్ ఆఫ్ ఆల్ ద మ్యాండేటరీ డాక్యుమెంట్స్, మీ దగ్గర ఏమేమైతే మ్యాండేటరీ ఉన్నాయో అవన్నీ స్కానర్డ్ కాపీస్ కావాలి. ద మార్క్స్ అబ్టైన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ ఆర్ టు బీ మెన్షన్డ్ పర్సంటేజ్ ఇన్ కేస్ ఆఫ్ CGPA. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కన్వర్ట్ CGPA టు పర్సంటేజ్ యాజ్ పర్ ద యూనివర్సిటీ నామ్స్ ప్రకారం. ఎలా మీ యూనివర్సిటీలో ఎలా కన్వర్ట్ చేస్తారో అదైతే పెట్టాలి. సో అది దాని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ యూనివర్సిటీ నుంచి అయితే ఏదైతే ఫార్ములా యూజ్ చేస్తారో ఆ ఫార్ములా రిలేటెడ్ది ఒక సర్టిఫికేట్ పెట్టండి. ఎందుకంటే ప్రతి యూనివర్సిటీకి CGPA టు పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ వీళ్ళకి ప్రూఫ్ కోసమే, అంటే మీరు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తున్నారా లేదా, ఎందుకంటే ఇది పర్సంటేజ్ బేసిక్ కూడా చూస్తుంటారు ఒక్కొక్కసారి. సో క్యాండిడేట్స్ రిక్వైర్డ్ టు సైన్డ్ అవుట్. సో మీరు ఏం చేయాలంటే ఒకవేళ సెలెక్ట్ అయ్యారని తెలిస్తే మాత్రం ప్రింట్ అవుట్ ఆఫ్ ఎనెక్సర్ ఉంటుంది కదా, దాని యొక్క అప్లికేషను, అన్ని ఒరిజినల్స్ మీరు ఎట్ ద జాయినింగ్ టైంలో NSTL విశాఖపట్నంలో చూపించవలసి అయితే ఉంటుంది. ఎందుకంటే మీరా కాదా ప్రాపర్ క్యాండిడేటు. ఆన్లైన్ అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద లాస్ట్ డేట్. సో ఇక్కడ లాస్ట్ డేట్ తర్వాత వస్తే మాత్రం వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇంకా పోస్టల్ అయితే కాదు కదా ఫ్రెండ్స్, ఏముంది మెయిల్ ఐడి చేయడమే కదా. సో దీన్ని మీకు నచ్చినట్లయితే మీరు అప్లై చేద్దాం అనుకుంటే ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసేసి కావాల్సిన అడ్రస్ ఉంది కదా, ఈమెయిల్ ఐడి, దానికి అయితే పంపించండి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో. అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. డాక్యుమెంట్స్ క్యారీడ్ అవుట్. సో ఒకవేళ మీరు ఆల్ the applicants are required to bring the self-attested copies of documents mentioned along with the printout of the application. మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే వీటన్నింటినీ తీసుకుని వెళ్ళాలి. 10th క్లాస్ మార్క్ షీటు, BE బీటెక్ డిప్లొమా ITI మార్క్ షీట్స్, డిగ్రీ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, PWD సర్టిఫికేట్స్, ఎనీ ఫోటో ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు, EWS సర్టిఫికేట్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. సో ఇవన్నీ తీసుకుని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సెలెక్టెడ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి ఇన్ఫార్మ్డ్ వయా మెయిల్ ఐడి ద్వారా ఇన్ఫార్మ్ చేస్తారు. సో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేసి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షెల్ బ్రింగ్ ద సైన్ అనే కాంట్రాక్ట్ అట్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. సో యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీరు 1 year పని చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్ చేసుకుంటారు. క్యాండిడేట్స్ ఫైనల్లీ సెలెక్టెడ్ టు హ్యావ్ ప్రొడ్యూస్ అ వ్యాలిడ్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. ఇవన్నీ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఫ్రెండ్స్. సో మీ దగ్గర ఏమి డిస్ప్యూట్, లీగల్, జ్యుడిషియల్ అలాంటి కేసెస్ మీ మీద లేవు అని చెప్పేసి వాళ్ళ ప్రూఫ్ కోసము ఉంటాయి. సో ఈ ఫార్మాలిటీస్ అన్ని ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఉంది, మీకు ఏదైనా కాంటాక్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. ఇదే ఫ్రెండ్స్ DRDO నుంచి వచ్చిన నేవల్ దాంట్లో అయితే మీరు పని చేయాల్సి అయితే ఉంటుంది. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీలో అయితే చేయాలి. 1 year అప్రెంటైజెస్. సో అప్రెంటైజర్షిప్ అని చెప్పేసి వదులుకోవద్దు ఫ్రెండ్స్, చాలా ఉపయోగపడతాయి. ఇన్ ఫ్యూచర్లో మీకు అక్కడే ఏదైనా జాబ్ కావాలి పడితే మీరు అప్రెంటైజ్ చేసి ఉంటే మిమ్మల్ని తొందరగా చూస్ చేసుకుంటారు. సో ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు. అండ్ మీకు కూడా హైయర్ అఫీషియల్స్తో కాంటాక్ట్స్ లాంటి మంచి ఎక్స్పోజర్ అయితే ఉంటుంది. ఇట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్ DRDOలో పనిచేసినట్లయితే పెద్ద సైంటిస్టులు మీకు అంటూ తెలుస్తారు. సో ఆపర్చునిటీ వస్తే మాత్రం యూటిలైజ్ అయితే చేసుకోండి అండ్ వదులుకోవద్దు. అండ్ ముందైతే మీరు ట్రై అయితే చేయండి, వస్తే వచ్చింది, సో లేకపోతే లేదు కదా. సో ముందు మన ప్రయత్నం అయితే చేయాలి కదా, చేయండి, అప్లై అయితే అలాగే ముందు మీరు అప్లికేషన్ పెట్టండి, మెయిల్ చేయండి. సో మీరు ఒక సెలెక్ట్ అయితే సో జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఎవరికన్నా ఉంటే తెలియచేయండి. వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకుంటారు. ఖాళీగా ఉండే బదులు బెటర్ ఎక్స్పోజర్ అయితే వస్తుంది కదా. అండ్ వీళ్ళు హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కనుక్కోండి విశాఖపట్నంలో. సో నేవల్ సైన్స్ టెక్నాలజీ ల్యాబొరేటరీలో కనుక్కోండి స్టేయింగ్, అకామిడేషన్, ఫుడ్ ఎలా అనేసి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.